హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ తెలుగు సెమిస్టర్ 3కి సంబంధించి కొత్త సిలబస్ 2026-27 విద్యా సంవత్సరం నుంచి మనకు రివైజ్డ్ న్యూ సిలబస్ ఇచ్చిండ్రు కదా. సో ఆ సిలబస్ను నేను డిస్కస్ చేస్తున్నాను. మరి మీకు ఇంతకుముందు కూడా 2 చాప్టర్స్ ఇచ్చిన, అంటే అంతకుముందు ఒకటి మీకు గద్దర్ రాసిన ఒక పాఠ్యాంశము ఆధునిక కవిత్వం నుంచి ఇచ్చిన 4వ యూనిట్, అంటే మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి కదా మనకు. సిలబస్ మీద క్లారిటీగా ఉండండి. మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి మీకు. ఈ 5 యూనిట్స్లో జర్నలిజం మౌలిక అంశాలు అనేది 4వ యూనిట్. నేను ముందు ఇది డిస్కస్ చేస్తున్నాను. ఇందులో మీకు ఇంతకుముందు ఒక వీడియో ఇచ్చిన, పార్ట్ 1 ఇచ్చిన, కంటిన్యూగా చూడండి. ఇప్పుడు పార్ట్ 2 ఇస్తున్నా. ఈ జర్నలిజం మౌలిక అంశాలు అనే దాంట్లో మళ్ళీ మీకు 3 చాప్టర్స్ ఇచ్చిండు. వార్త నిర్మాణం ఒక చాప్టరు, తర్వాత వార్తా కథనాలు 2వ చాప్టరు, ఇంటర్వ్యూ 3వ చాప్టరు. మొత్తం జర్నలిజం మీదనే ఉంటుంది ఈ యూనిట్ మొత్తం కూడా. అది డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి మనకు ఈ మొట్టమొదటి టాపిక్ ఏదైతుందో వార్త నిర్మాణం, ఇది కూడా 4 భాగాలు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పెద్ద టాపిక్ కాబట్టి ప్రతిదీ కవర్ చేస్తున్నా. ఇక ఇలాంటి ఇంపార్టెంట్ పాఠ్యాంశాలు కావచ్చు, డిగ్రీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియో ఎప్పుడైనా మీకు అప్డేటెడ్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనము వార్త నిర్మాణం అంటే ఏంటిది డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ అయితే పార్ట్ 1 చూసి ఈ వీడియోకి రావాలి. ముందు డైరెక్ట్ పార్ట్ చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఏం లేదు, సింపుల్గా చెప్తా. జర్నలిజం అంటే మీ అందరికీ తెలుసు, మనం వార్తాపత్రికల రంగం. అంటే మనకు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సమాచారాన్ని ఇవాళ మనకు వేగంగా అందిస్తున్నటువంటి మాధ్యమాలు చాలా ఉన్నాయి. దాంట్లో వార్తాపత్రికలు ఉన్నాయి, టెలివిజన్లు ఉన్నాయి, మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ఇంటర్నెట్, కంప్యూటర్, ఇలాంటి వాటి ద్వారా మనకు వేగంగా అంతర్జాతీయ, జాతీయ, మన చుట్టూ ఏం జరుగుతుంది నిత్యం మనకు తెలుస్తున్నాయి. అయితే అన్ని సంఘటనలు వార్తలు కావు. ఒక సంఘటన, ఏ సంఘటన వార్త అవుతుందో అవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అసాధారణ విషయాలు, సాధారణం కంటే భిన్నంగా ఉండేటటువంటి విషయాలే వార్తలు అవుతాయి. వాటిని పాఠకులు ఆసక్తికరంగా చదువుతారు. జర్నలిజం అంటే కూడా చెప్పిన. జర్నలిజం అనే పదం జర్నల్ అనే పదం నుంచి వచ్చింది. జర్నల్ అంటే ఏ రోజు సంఘటనలను ఆ రోజే కూర్చి తయారు చేసేటటువంటి పుస్తకాన్ని జర్నల్ అంటారు. దాని నుంచే జర్నలిజం అనే పదం వచ్చింది. మీడియా రంగంలో ఈ పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం ఇవాళ. జర్నలిస్ట్ అని, జర్నలిజం అని ఇట్లా అంటున్నాం. సరే, మరి ఒక వార్త ఏ విధంగా రాయాలి? ఒక సంఘటన జరిగింది, దాన్ని న్యూస్ పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు, మనం ప్రసారం చేయాలి. వార్తాపత్రికలు అయితే పబ్లిష్ చేయాలి. ఏ విధంగా రాయాలి వార్తను అంటే, ఒక వార్త రాయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. దాన్నే మనం వార్తా నిర్మాణం అంటాం. అంటే ఏ అంశాలు ఉంటాయి వార్త రాయడంలో, ఇక్కడ మనం నేర్చుకోవాలి. మీకు అడుగుతాడు క్వశ్చన్, వార్త నిర్మాణంలో ఉన్నటువంటి విషయాలు లేదా అంశాలను వివరించండి అంటాడు. ఉదాహరణకి ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయారు అనుకుందాం. మరి అతని గురించి ఒక వార్త రాయాలి. లేదా ఒక గ్రామంలో ఒక సమస్య ఉంది, ఆ సమస్య మీద వార్త రాయాలి. మరి ఆ వార్త ఏ విధంగా ఉండాలి, అందులో ఏ అంశాలు ఉంటాయి చూద్దాం. ఒక సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి వార్త అనేది ఒక ముఖ్యమైన సాధనంగా పనిచేస్తుంది. అయితే జర్నలిస్టుకు, పాఠకులకు మధ్య ఈ వార్త అనేది ఒక వారధిలాగా ఉంటుంది. జర్నలిస్ట్ ఏం చేస్తాడు? సంఘటన స్థలానికి వెళ్ళి సమాచారం సేకరించి దాన్ని సరిగ్గా ఎడిట్ చేసి పాఠకులకి అందిస్తాడు. అప్పుడే అది వార్త అవుతుంది. అయితే వార్తలు రాయడానికి జర్నలిస్టులు కొన్ని ముఖ్యమైన పద్ధతులు పాటించాలి. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. వార్త నిర్మాణంలో ఉండే అంశాలు ఏమిటి? మీరు రకరకాల వార్తలు చదువుతారు కదా పేపర్లలో. మరి ఏం అంశాలు ఉంటాయి? ఫస్ట్ మీకు ఏముండాలి? శీర్షిక ఉండాలి వార్తకి. అంటే ఏం జరిగింది? ఉదాహరణకి ఒక వ్యక్తి, ఇందాక చెప్పిన ఒక ప్రముఖ వ్యక్తి మరణించారు అనుకుందాం. హెడ్డింగ్ పెట్టాలి, శీర్షిక ఫలానా వ్యక్తి మరణించడం, అంటే శీర్షిక తీసుకోవాలి. తేదీ రాయాలి, ఏ రోజు ఆ సంఘటన జరిగింది, మీరు ఏ రోజు దాన్ని పబ్లిష్ చేస్తున్నారు అనేది చాలా పాఠకులకు తెలియాలి. అక్కడ ఏ రోజు జరిగింది. లీడ్ తర్వాత ఏం చేయాలంటే, వార్తకు సంబంధించి ఒక 2-3 వాక్యాలలో, అంటే ప్రారంభంలో పరిచయం చేస్తాం కదా ఆ సంఘటనకు సంబంధించి, దాన్ని లీడ్ అంటారు అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పరిచయం ఫస్ట్ మీకు మొట్టమొదట చేయాల్సింది, వార్తకు సంబంధించి ఒక 2-3 వాక్యాలలో మొత్తం సంఘటనను పరిచయం చేస్తాం స్థూలంగా. దాన్ని మనం లీడ్ అని పిలుస్తాం.
ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత విషయ వివరణ. ఇక తర్వాత లోపలికి వెళ్ళిన కొద్దీ ఆ విషయానికి సంబంధించి, ఆ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు లోపల ఇచ్చేస్తాం. ఇంకా ఉపశీర్షికలు అంటే మధ్య మధ్యలో కూడా సైడ్ హెడ్డింగ్స్ పెట్టొచ్చు. వార్త పెద్దదైనప్పుడు మధ్య మధ్యలో శీర్షికలు ఇంకా పెడతాం మనం. వాటిని ఉపశీర్షికలు అంటారు. శీర్షిక అంటే హెడ్లైన్ ఫస్ట్ ఉండేది శీర్షిక, మధ్య మధ్యలో పెట్టి ఉపశీర్షికలు. ఇగో ఈ 5 అంశాలు మనకు వార్తలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. శీర్షిక, తేదీ, లీడ్, బాడీ అంటే విషయ వివరణ, ఉపశీర్షిక. ఇవే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. అర్థమైందిగా? మొట్టమొదట శీర్షిక. ఒక వార్తకు మంచి శీర్షిక పెట్టడం చాలా ముఖ్యమైన విషయంగా గ్రహించాలి. ఎందుకంటే టైటిల్, దీన్ని మనం టైటిల్ అంటాం. శీర్షిక హెడ్డింగ్ బాగుంది, అది పాఠకుల్ని ఆకర్షించేలాగా ఉంది అంటే ఖచ్చితంగా చదువుతారు. ఉదాహరణకి ఏదైనా ఒక సంఘటన, భారత ప్రధానమంత్రి విదేశీ పర్యటనకు వెళ్తున్నాడు. సో దానికి సంబంధించి ఒక మంచి శీర్షిక పెడితే తప్పకుండా ఆ న్యూస్ ఎక్కువ మంది పాఠకులు చదవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఒక గ్రామంలో మరి ఏదో ఒక సమస్య ఉంది, ఆ సమస్యను హైలైట్ చేసేలాగా ఒక శీర్షిక పెడితే ఎక్కువ మంది చదువుతారు. శీర్షిక ద్వారానే కొన్ని సందర్భాలలో వార్తలోని ముఖ్యాంశం పాఠకులకు అందుతుంది. ఆ పాఠకులు ఆ వార్తను చదవడానికి తగిన సమయం లేకుంటే జస్ట్ హెడ్లైన్, శీర్షిక మాత్రమే చదివి వార్త సారాంశాన్ని గ్రహిస్తారు. కాబట్టి వార్తకు మంచి శీర్షిక పెట్టడం చాలా చాలా అవసరం. ఇక్కడ మీకు శీర్షిక ఎన్ని వాక్యాలలో ఉండాలి? జనరల్గా 1 లేదా 2 వాక్యాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ చూడండి, చేజారిన దొంగ. ఎట్లా పెట్టింది శీర్షిక? తప్పించుకున్నాడు దొంగ, చేతిలోకి వచ్చినట్టు వచ్చి జారిపోయాడు. చేజారిన దొంగ అంటే దొరకలేదు. విమాన ప్రమాదంలో మంత్రి దుర్మరణము. ఇమ్మీడియట్గా చదువుతారు. అంటే ఏం జరిగింది, ఎట్లా జరిగింది? డిగ్రీ కాలేజీ విద్యార్థికి 12 లక్షల జీతము. శీర్షిక చూడండి, ఇక్కడ 12 లక్షలు అనగానే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి అంత జీతం ఎట్లా ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రని ఇమ్మీడియట్ చదువుతారు. అంటే శీర్షిక అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం కూడా మనము గమనించాలి. తర్వాత తేదీ. ఇక వార్త నిర్మాణంలో తేదీ, స్థలం పేర్కొనాలి. దీనినే మనం ఏమంటామంటే ఆంగ్లంలో డేట్ లైన్ అంటారు. ఉదాహరణ, హైదరాబాద్ 22 మే ఇట్లా ఇచ్చిన మనకు, ఇది డేట్ లైన్. ఇది వార్తను ప్రచురించే తేదీ అవుతుంది. ఏ రోజు వార్త పబ్లిష్ అవుతుంది ఆ తేదీ అవుతుంది. దీన్ని మనం తేదీ లేదా డేట్ లైన్ అని మనం పేర్కొంటాం. ఇక మూడోది లీడ్ అని చెప్పిన కదా, ఇదైతే చాలా ఇంపార్టెంట్. మొత్తం ఒక నెక్స్ట్ పార్ట్ మొత్తం లీడ్ గురించే ఉంటుంది మనకు వీడియోలో. ఇక్కడ ఏంది లీడ్ అంటే మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఒక వార్తకు సంబంధించిన సంక్షిప్త పరిచయాన్ని లీడ్ అంటారు. అంటే మొట్టమొదట మనం ఒక 2-3 వాక్యాలు రాస్తామన్నట్టు ఆ వార్తకు సంబంధించి. ఇందాక నేను చెప్పిన చేజారిన దొంగ అని, దొంగతనం ఎక్కడ జరిగింది, ఎలా అంటే ఏం జరిగిందని ఒక 2-3 వాక్యాల్లో పరిచయం చేస్తాం. దాన్నే లీడ్ అంటారు. ఇక్కడ వార్త యొక్క సారాంశాన్ని పాఠకులకు సంక్షిప్తంగా అందజేయడమే లీడ్ యొక్క ఉద్దేశం. దీన్ని మనం ఏమంటాం? విషయ పరిచయం అని కూడా అంటాము. లీడ్ని మనం విషయ పరిచయం, ఇంట్రడక్షన్ ఇస్తున్నాం, అందుకే ఇంట్రో అని కూడా అంటాం. ఇందులో ఏం రాస్తామంటే లీడ్లో ఏముంటాయంటే ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఈ ప్రశ్నలకు మనకు లీడ్లో సమాధానం వస్తుంది. అంటే ఒక సంఘటన జరిగింది, ఎవరికి ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. ఎవరికి జరిగింది, ఏం జరిగింది యాక్సిడెంట్, ఎప్పుడు జరిగింది, టైం, ఎక్కడ జరిగింది, ప్లేస్, ఎందుకు జరిగింది, రీజన్ ఏంది, ఎలా జరిగింది, ఇంకా అది పర్టికులర్గా జరగడానికి కారణం ఏంటిది. వీటన్నిటికీ లీడ్లో మనకు సమాధానం వస్తుంది. ఇవి ఉంటాయి అన్నట్టు. లీడ్ సూత్రం అని కూడా అంటాం. నెక్స్ట్ వీడియోలో లీడ్ సూత్రం కంప్లీట్ చెప్పిన కాబట్టి ఇక్కడ పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మామూలుగా చూసి వెళ్ళిపోతాం మనం. ఇక 4వది ఏంటిది? మనకు విషయ వివరణ. బాడీ అన్నాం కదా, ఒక వార్తకు సంబంధించిన సమగ్ర వివరణ మీకు ఇక్కడ ఉంటుంది అన్నట్టు. లీడ్ దాటిన తర్వాత వార్తను ఇక్కడ డీటెయిల్డ్గా ఇస్తాం అక్కడ. దీన్నే మనం ఏమంటామంటే విషయ వివరణ అంటాం. నెక్స్ట్ 5వది ఏంటిగా మనకు లాస్ట్ కాంపోనెంట్ మనకు ఉపశీర్షిక. కొన్ని సందర్భాలలో వార్తలు పెద్దదిగా ఉన్నప్పుడు మధ్య మధ్యలో సైడ్ హెడ్డింగ్స్ ఇస్తాం. వీటిని మనం ఉపశీర్షికలు అని కూడా అంటాం. ఒక్కొక్కసారి పాఠకుడు మెయిన్ హెడ్లైన్, శీర్షిక, ఈ ఉపశీర్షికలు చదివి వార్త సారాంశాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో అర్థమైంది కదా మనకు. వార్త నిర్మాణం అన్నప్పుడు ఈ వార్త నిర్మాణంలో ఉండేటటువంటి వీటిని మనము ప్రధానంగా రాసి ఒక్కొక్క దాని గురించి వివరణ ఇవ్వాలి. శీర్షిక అంటే వార్తకు హెడ్లైన్, తేదీ అంటే ఆ వార్త ఏ రోజు ప్రచురించబడుతుంది, లీడ్ అంటే ఆ వార్త గురించిన సంక్షిప్త పరిచయం ముందు భాగంలో రాస్తాం,
బాడీ అంటే ఆ వార్త యొక్క మొత్తం వివరణ మధ్యలో వస్తుంది. ఉపశీర్షికలు అంటే వార్త అంశం పెద్దగా ఉన్నప్పుడు అక్కడక్కడ సైడ్ హెడ్డింగ్స్ ఇస్తాం. వీటిని మనం ఉపశీర్షికలు అంటాం. ఓకే, రైట్. ఇది మీరు రేపు ఎగ్జామినేషన్లో మీకు రావచ్చు. వార్తా నిర్మాణంలో ఉండే అంశాలను వివరంగా రాయండి అన్నప్పుడు ఇవన్నీ రాసి ఒక్కొక్క దాని గురించి వివరించాలి. ఇది ఈ వీడియో నేను పార్ట్ 2లో ఇచ్చిన. నెక్స్ట్ పార్ట్ 3లో లీడ్ సూత్రం గురించి పూర్తిగా మనం చదువుతాం. కంపల్సరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది.